మూడు సింహాలు, నీతి, న్యాయం, చట్టం. కనిపించని నాలుగో సింహం మహేష్ బాబు ప్రొనౌన్సియేషన్లో చెప్పాలంటే పోలీస్. ఆ పోలీస్ అనేటువంటి మాటలో ఒక ఆత్మగౌరవం, ఒక ఆత్మవిశ్వాసం, ఒక ఆత్మాభిమానం ఉంది. అటువంటి అంశాలకు నిక్కమైనటువంటి 6 అడుగుల సంతకం మన విశ్రాంత డీజీపీ శ్రీ మాలకొండయ్య గారు. ప్రభుత్వ పాలనా యంత్రాంగంలో చిన్నపాటి మచ్చ కూడా లేకుండా నీతి నిజాయితీలతో తన ఉద్యోగ ప్రస్థానాన్ని అపూర్వంగా కొనసాగించి ఆయన వద్దకు ఉన్నతమైనటువంటి పదవులన్నీ నడుచుకుంటూ వచ్చాయా కానీ ఆయన ఏ రోజు కూడా పదవుల కోసం అరులు చాచలేదు. అటువంటి గొప్ప మనీషి మన ప్రకాశం జిల్లా మొత్తం కూడా గర్వంగా ప్రకాశం ముద్దుబిడ్డ అని చెప్పుకోదగినటువంటి అత్యున్నతమైనటువంటి అధికారి శ్రీ మాలకొండయ్య గారిని తమ సందేశం అందించవలసిందిగా కోరుతున్నాను. ఇది శ్రీ గొట్టిపాటి రవికుమార్ గారు, శాసనసభ్యులు శ్రీ సాంబశివరావు గారు, శాసన మండలి సభ్యులు శ్రీ జనార్దన్ గారు, శ్రీ వాలేశ్వరరావు గారు, సాంబశివరావు గారు, పాండురంగారావు గారు, అనంతవరం గ్రామ ప్రజలందరికీ నమస్కారాలు. నేను ఈ నాటకం చూడటానికి నన్ను ఆహ్వానించినందుకు ముఖ్యంగా సాంబశివరావు గారికి, వారి మిత్రులందరికీ ముఖ్యంగా ధన్యవాదాలు తెలపాలి. మంచి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఇంతకుముందు హనుమంతరావు గారు, గొట్టిపాటి హనుమంతరావు గారు ఉన్నప్పుడు ఒక నాటకానికి ఇక్కడికి వెళ్ళాం. దగ్గర ఒక 20 సంవత్సరాలు అయి ఉంటుంది. నాగభైరవారిపాలెం. ఆ రోజున నానాపనేని రాజ్కుమార్ గారు, నేను, హనుమంతరావు గారు, ఇంకా కొంతమంది మా మిత్రులు కూడా, నేను ఇక్కడ బాపట్ల అగ్రికల్చర్ కాలేజీలో చదవటంతో నాకు చాలామంది మిత్రులు ఈ ప్రాంతం నుంచి ఉన్నారు. ఈ విలేజ్ కూడాను తర్వాత తెలిసింది అనంతవరం గ్రామంలో మా క్లాస్మేట్ మద్దినేని మోహన్ రావు గారు. నిన్న రావాల్సింది, యాక్చువల్గా నిన్న రాలేదు నేను, ఈరోజు రావటం జరిగింది. ఈ కళని బతికిస్తున్నందుకు ఎన్టీఆర్ కళా పరిషత్ వారి అందరికీ మనం అందరం కూడా రుణపడి ఉండాలి. ఎందుకంటే నేను లండన్ పోయాను 2012 సంవత్సరంలో. ఒక్క వారం ట్రైనింగ్ కోసమనే వెళ్ళాము. అప్పుడు డ్రామా అనేది అక్కడ సినిమా కాదు, డ్రామాకి 1 నెల ముందుగా బుక్ చేసుకుంటే కానీ టికెట్ దొరకలేదు. అది కూడా 65 పౌండ్లు. ఆ డ్రామా కూడా అంత యాక్చువల్గా వాళ్ళు పర్ఫామ్ చేస్తారన్నట్లు. ఇప్పుడు ఎట్లయితే మనకి ఇక్కడ చూసామో, ఇక్కడ మనకి ఇది ఫ్రీగా చూపించారు. అక్కడ 1 నెల ముందుగా బుక్ చేసుకొని అది కూడా 6,500 రూపాయలు ఇప్పుడు మనం లెక్కేసుకుంటే. అది నిజంగా అట్లానే ఉంటుంది అన్నట్లు. ఇంతకుముందు నాటకం మనం చూసాము. మన మనసులంతా కూడా మైపార్పించి ఆకట్టుకునేలాగా చేసినందుకు వారందరికీ వాళ్ళందరినీ వాళ్ళ కృషిని మనం గమనించాలి. ముఖ్యంగా ఈ నాటకం అనేది ఇందాక పాండురంగారావు చెప్పినట్లుగా ఇది ఒక సమస్యను, సమాజంలో ఉన్న ఒక సమస్యను మనకు చూపిస్తుంది, దానికి పరిష్కారం కూడా చూపిస్తుంది. ఈ కళను బతికించుకోవాలంటే అది మనందరిపైన ఉన్నటువంటి బాధ్యత. ముఖ్యంగా ఇక్కడ నుంచి నేను 2 గంటల నుంచి చూస్తున్నాను. అందరూ కూడా వచ్చినటువంటి అందరూ కూడాను, గ్రామ ప్రజలందరూ కూడాను ఎక్కడ కూడా ఒక్కరు కూడా బయటికి వెళ్లకుండా ఎంతసేపు ఉన్నందుకు మీకు ఆ నాటకం మీద ఉన్నటువంటి అభిమానంతో ఆదరిస్తున్నారు కాబట్టి ఇది బతికున్నది. ఈ చుట్టుపక్కల గ్రామాల్లో 30-40 గ్రామాల్లో ఇప్పటికీ కూడా నాటకం అనేది ఇంకా బతికే ఉన్నది. మనం అందరూ సంతోషించాల్సిన విషయము. కాలక్రమేణా సమాజంలో మార్పులు వచ్చినట్లే అన్ని రంగాల్లో కూడా మార్పులు వస్తున్నాయి. మనం దీన్ని హర్షించాల్సింది. కాకపోతే మన పాత కళలు ఏవైతే ఉన్నాయో వాటిని బతికించుకోవాల్సినటువంటి ఆవశ్యకత కూడా మనపైనే ఉంటుంది, సమాజం మీదే ఉంటుందని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ, నాకు అవకాశం ఇచ్చినటువంటి సాంబశివరావు గారికి, పాండురంగారావు గారికి, వారి మిత్రులందరికీ మరి ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.